వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. మొత్తం 61 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. పాఠశాలలు రీఓపెన్ అవుతున్న రోజునే సర్కారు బడుల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పలు బడుల్లో విద్యార్థులకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. రైట్, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్కూళ్ల ఓపెనింగ్ పై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అయ్యాయి. నిన్నటి వరకు కూడా వేసవికాలం సెలవులతోటి ఆడిపాడిన విద్యార్థులంతా కూడా ఇప్పుడు బడిబాట పట్టారు. మొదటి రోజు చాలా స్కూళ్ళలో విద్యార్థులు తిరిగి తమ పాఠశాలలకు చేరుకుంటున్నారు. అయితే ఉదయం 9 గంటలకే ప్రేయర్ నిర్వహించారు. సేమ్ టైంలో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యార్థులకు మొదటి రోజే టెక్స్ట్ బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్, అదేవిధంగా యూనిఫామ్స్ ఇవన్నీ కూడా అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. గతంలో స్కూల్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ టైంలో రాకపోయాయి. దాదాపు 3-4 నెలల పాటు విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. కానీ ఈసారి అలాంటి సమస్య లేకుండా లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధమైనటువంటిది. మళ్ళీ ఈ ఏడాది కూడా సేమ్ స్కూల్స్ ఓపెన్ కాగానే మొదటి రోజే వాళ్ళకు ప్రేయర్ అయిపోగానే క్లాస్ రూమ్స్లలోకి పంపించారు. ఇంతకుముందే వాళ్ళందరికీ కూడా టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా యూనిఫామ్స్, తర్వాత అదేవిధంగా నోట్ బుక్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలలకు కూడా చేరుకున్నాయి. వీటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదటి రోజు, అంటే దాదాపు ఈ హాలిడేస్ అంతా కూడా బయట ఎంజాయ్ చేసి వచ్చిన విద్యార్థులంతా కూడా తిరిగి తమ ఫ్రెండ్స్ను కలుసుకుంటున్నారు. మళ్ళీ స్కూల్స్కు సంబంధించి మళ్ళీ పుస్తకాలతోటి కుస్తీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. డిస్ట్రిబ్యూషన్కు సంబంధించినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూడొచ్చు. ప్రతి స్కూల్కు కూడా ఇదే విధంగా వాళ్ళకు విద్యార్థులకు అందించాల్సినటువంటి బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, అవన్నీ కూడా దాదాపు వారం రోజుల క్రితమే అన్ని స్కూల్స్కు చేరుకున్నాయి. సేమ్ టైంలో గవర్నమెంట్ స్కూల్స్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పచ్చు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కూడా పెద్ద ఎత్తున విద్యార్థులను పాఠశాలలకు, అంటే గవర్నమెంట్ స్కూల్స్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. నిన్నటి వరకు జరిగినటువంటి బడిబాటలో కూడా అదే చాలా స్పష్టంగా కనిపించింది. విద్యార్థుల ఇళ్లకే ఉపాధ్యాయులు వెళ్ళడం, అక్కడ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయడం, ప్రైవేటు పాఠశాలల కంటే కూడా కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాం, విద్యార్థులను వాళ్ళకు కావాల్సిన మంచి విద్యను అందించేందుకు కూడా ట్రైనీ అయినటువంటి ఉపాధ్యాయులే ఉంటారు కాబట్టి ఇక్కడికే తీసుకురావాలనేది వాళ్ళకు చెప్పారు. దీంతో ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి మర్కాజీ స్కూల్ ఉన్నాం. ఈ స్కూల్కి చాలా ప్రత్యేకత ఉంది. ఈ స్కూల్లో చదవాలి అంటే బయట కార్పొరేట్ స్కూల్స్కి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అట్లా రికమెండేషన్ చేస్తే తప్ప ఇక్కడ సీట్ దొరకలేనంత డిమాండ్ ఉంటుంది. అత్యధిక విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలగా, రాష్ట్రంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి పాఠశాలగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎంతోమంది ప్రముఖులు చదువుకున్నారు. ప్రస్తుతం మొదటి రోజు నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ బుక్స్ కానీ యూనిఫామ్స్ ఎన్ని వచ్చాయి, ఈసారి ఏ విధంగా ఉండబోతుందో ఎడ్యుకేషన్ ఇయర్ తెలుసుకుంటుంది. సార్, ఈసారి బుక్స్ అవన్నీ కూడా పూర్తిగా వచ్చేసాయా? విద్యార్థులకు ఎప్పుడు ఇవన్నీ కూడా అందిస్తుంటారు? సార్, ఈ సంవత్సరము చాలా అడ్వాన్స్గా యూనిఫామ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ వచ్చేసి ఉన్నాయి 10 రోజుల క్రితమే. ఈరోజే ప్రారంభం రోజునాడే పిల్లలందరికీ కూడా వారికి అందజేసేస్తున్నాము. 10 గంటలకు మొదలు పెడితే ఈరోజు ఎట్టి పరిస్థితులు అందరికీ అందుతాయి. సార్, జనరల్గా ఈ హాలిడేస్ అంతా కూడా పిల్లలు ఎంజాయ్ చేసి వచ్చింటారు. మొదటి రోజే వాళ్ళు వచ్చారు. స్ట్రెంత్ ఎట్లా ఉంది? తర్వాత ఫస్ట్ ఈ 1 వీక్ ఎడ్యుకేషన్ టీచింగ్ కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది? ఒక 25 నుంచి 30% మాత్రమే ఈరోజు అటెండెన్స్ ఉన్నది. ఈరోజు రేపు బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లల్ని మోటివేట్ చేయడం కొరకు, అంటే చదువుకు సంబంధించిన అంశాలు ఏమీ ఉండవు, కానీ బడికి ఆసక్తితో రావడానికి క్రీడలు కానీ కొన్ని కార్యక్రమాలు ఉన్నవి. అవి నిర్వహిస్తూ ఒక 4-5 రోజుల తర్వాత మాత్రమే పాఠాలు బోధించే కాడికి వెళ్ళడం జరుగుతుంది. పూర్తిగా వచ్చేసినట్టేనా సార్ యూనిఫామ్స్ కానీ? లేకపోతే ఇప్పుడు ఎన్ని యూనిఫామ్స్ ఇస్తున్నారు ఒక విద్యార్థికి? తర్వాత ఈ స్కూల్స్కి సంబంధించి మీరు మొన్నటి వరకు బడిబాట తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళారు. పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ మీద ఎట్లాంటి భరోసాతో ఉన్నారు? మీరు వాళ్ళకి ఏం చెప్తారు? పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల మీద సదభిప్రాయంతోనే ఉన్నారు. కాకుంటే వారి నుంచి కనబడ్డ ఒక రిమార్క్ ఏమిటంటే, 3వ సంవత్సరం తర్వాతనే మా పిల్లల్ని మేము బడికి పంపడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ అది ప్రభుత్వ పాఠశాలలో లేని కారణంగా మేము ప్రైవేటు పాఠశాలలకి ఆసక్తి చూపించాల్సి వస్తూ ఉన్నది అనేది అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తపరిచి ఉన్నారు. దానిలో భాగంగానే ప్రభుత్వం ఈ సంవత్సరము ఎక్కడైతే ప్రైమరీ స్కూళ్ళల్లో అంగన్వాడీ ఉన్నదో అక్కడ ప్రీ ప్రైమరీ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో అన్ని పాఠశాలల్లో కూడా ఎల్కేజీ, యూకేజీ లాంటివి కూడా వస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
బయట ఉన్న తల్లిదండ్రులలో కూడా అభిప్రాయం ఉన్నది చేర్చాలి అనే అభిప్రాయం. ఇది ఒకటి. అయితే యూనిఫామ్స్ వచ్చేసరికి మాకు ఒక్కొక్క పేరు అందరికీ సరిపోను సఫిషియెంట్గా, ఎక్కడా తక్కువ లేకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు వచ్చేసి ఉన్నది. ఇంకొక వారంలో రెండవ పేరు కూడా వస్తూ ఉన్నది. ఇక టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మాత్రం ఏం షార్టేజ్ లేదు, అన్నీ సఫిషియెంట్గా వచ్చినాయి. 10th క్లాస్ పిల్లలకి 14 నోట్ బుక్స్ ఇవ్వాలి, 14 నోట్ బుక్స్ వచ్చి ఉన్నాయి. ఈ రకంగా అందరికీ అన్ని పుస్తకాలు మాత్రం సిద్ధంగా ఉన్నాయి. గ్రాండ్గానే స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం కూడా ఈ సంవత్సరము ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఆర్జేడీ గారి స్థాయి నుండి స్కావెంజర్ వరకు అందరికీ కూడా ట్రైనింగ్ కండక్ట్ చేశారు ఈ సంవత్సరం. ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి 5 రోజులు, మిగిలిన వాళ్ళకి 3 రోజులు, ఎండిఎం వాళ్ళకి, స్కావెంజర్స్ వారికి కూడా ఒక్కొక్క రోజు ట్రైనింగ్ నిర్వహించారు. పాఠశాలల్లో ఒక క్వాలిటీ చూపించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే పట్టుదలతో ఉన్నది. మేము కూడా దానికి తగ్గట్లుగా మా యొక్క పనితనాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. మరికొంతమంది ఉపాధ్యాయులు అంటే గవర్నమెంట్ స్కూల్ అనగానే తల్లిదండ్రులకు ఒక అపోహ ఉంటుంది. అంటే స్కూల్కి వెళ్తే విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్లో ఉన్నట్టుగా చదువు రాదు అనేది కొంత ఉంటుంది. కానీ గవర్నమెంట్ స్కూల్స్లలో ఎట్లా ఉంటుంది? మీరు తల్లిదండ్రులకు ఎట్లా మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు? గవర్నమెంట్ స్కూళ్ళ లోపల క్వాలిటీ ఎడ్యుకేషన్ అటువంటి టీచర్స్ ఉంటారు. దాదాపు పీజీ టీచర్సే ఉన్నారు. ఎంఎస్సి, ఎంఎడ్, ఎంఏ, ఎంకామ్ క్వాలిఫైడ్ జస్ట్ కనీసం 25 years ఎక్స్పీరియన్స్ టీచర్స్ కూడా ఉన్నారు మర్కజ్ హై స్కూల్లో. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఈ స్కూల్లో అందించబడుతుంది. పిల్లలు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ స్వీకరించడం జరుగుతుంది. అందుకనే ఈ స్కూల్ లోపల ఎక్కువ స్ట్రెంత్ ఉన్నది. నేను 33 years నుండి గమనిస్తున్నాను. మర్కజ్ స్కూల్ లోపల చాలా నాణ్యమైన విద్య అనేది అందిస్తుంది. తల్లిదండ్రులు గమనించవలసింది ఏంటంటే ఈ పాఠశాల యొక్క వసతులను గమనించి తమ యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాల లోపల చేర్చుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఎట్లా ఉంది సార్? అంటే ఫస్ట్ డే విద్యార్థులతోటి వాళ్ళు వచ్చింది ఉదయం నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఎర్లీ మార్నింగే చాలామంది వచ్చినట్టుంది. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎట్లా ఉంది? ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? చాలా ఆనందంగా ఉంది సార్. మా పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలు అంటే మా బిడ్డలతో సమానం. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా స్కూల్కి వస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ క్లాస్కి వెళ్ళి విద్యాబుద్ధులు చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. మేము కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చినటువంటి శిక్షణతోని ప్రతి ఉపాధ్యాయుడు కూడా తమ అనుభవాన్ని మేళవించి చాలా బలంగా తయారయ్యిండు. మీకు శిక్షణ అంటే ఇంతకుముందు కూడా విన్నాను. ట్రైనింగ్లో ఏమేమి అంశాలు మీకు జోడించారు? అవి విద్యార్థులకు బోధించడానికి ఎట్లా ఉపయోగపడతాయి? పాఠ్యపుస్తకానికి సంబంధించి ఒక పాఠ్యపుస్తకం ద్వారా ఒక సంవత్సర కాలంలో విద్యార్థి ఏ అభ్యసన సామర్థ్యాలు సాధించాలి అది ఎప్పుడూ చెప్పుకునేది. కానీ ఈసారి కొంత వైవిధ్యంగా పాఠ్యపుస్తకంతో పాటు ప్రతి పాఠశాలకు కూడా ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ వచ్చాయి. తర్వాత ఐసిటీని జోడించి మనం మరింత ఆకర్షణీయంగా తరగతి గదిలో బోధన జరిపేటువంటి వ్యవస్థ అంతా కూడా మనం నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఉపాధ్యాయులందరూ ఒకే చోట ఒక 5 రోజులు కూర్చొని వాళ్ళ పాఠశాలల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా నెమరు వేసుకునేటువంటి అవకాశం దొరికింది. దాంతో మరింత వైవిధ్యంగా పిల్లలకు అభ్యసన సామర్థ్యాల సాధనలో ముందుకు కదలడానికి మేమంతా కూడా సమాయత్తమై ఉన్నాం. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి హాలిడేస్ ఎట్లా ఎంజాయ్ చేశారు? ఏం చేశారు ఈ సమ్మర్ అంతా? మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. చాలా ఎంజాయ్ చేసినాం హాలిడేస్లో. టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినాం. మన ఇండియా ఆర్కిటెక్ట్ చూసినాం. చాలా ఎంజాయ్ చేసినాం. మాకు చాలా మంచిగా అనిపించింది సమ్మర్ హాలిడేస్ గడిపించినాం కాబట్టి. రీఓపెన్ అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది స్కూల్? ఇన్ని రోజుల తర్వాత స్కూల్ని చూసిన తర్వాత ఫ్రెండ్స్, టీచర్స్ అందరినీ చూసి వాళ్ళతో మాట్లాడదామని అనిపించింది. రాగానే బుక్స్ ఇవన్నీ చూసేసరికి లెసన్ స్టార్ట్ చేస్తారు, అంత ఎంజాయ్గానే ఉంటుందని అనుకున్నాను. ఎట్లా ఉంది మీ గవర్నమెంట్ స్కూల్ అనగానే మీ పేరెంట్స్కి ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చావు కదా, ఈ బుక్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కావచ్చు లేదా బయట ఉన్న మీ తల్లిదండ్రులకి ఏం చెప్తారు? గవర్నమెంట్ స్కూల్ బెటరే సార్. తొందరగానే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అవన్నీ సప్లై చేసిండ్రు, డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు. ఇది ప్రస్తుతం జ్యోతి ప్రభుత్వ పాఠశాలలకైతే పూర్తి స్థాయిలో ఈసారి బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ ఇవన్నీ కూడా చేరుకున్నాయి. వీటన్నిటిని కూడా ఈ రోజంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ 1 వీక్ కూడా విద్యార్థులు తిరిగి మళ్ళీ పాఠశాలలకు వాతావరణానికి అలవాటు అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నారు. విద్యార్థులతో మమేకం కావడం, మళ్ళీ వాళ్ళు స్కూల్ వైపు వచ్చే విధంగా వాళ్ళను మోటివేట్ చేసే కార్యక్రమాలన్నీ ఉంటాయి. బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అదేవిధంగా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్స్, వాళ్ళతోటి స్పోర్ట్స్ లాంటివి చేయడం, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వారం రోజుల పాటు విద్యార్థులతోటి ఇటు స్కూల్ టీచర్లంతా కూడా మమేకం అవుతారు. ఆ తర్వాత నుంచి ఈ విద్యా సంవత్సరం సంబంధించినటువంటి పాఠాల బోధన, టీచింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. జ్యోతి.